మోనిక తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో దారుణం జరిగింది. వైసీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాల్ని టార్గెట్ చేసిన దుండగులు సినిమా ఫక్కీలో దాడికి ప్లాన్ చేశారు. ఎవరు గుర్తించకుండా ఉండేందుకు ముందుగా వీధిలోని లైట్లను ఆర్పేశారు. చీకటిని అడ్డుపెట్టుకుని ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇనుప రాడ్లతో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రాణభయంతో ఆమె కేకలు వేసినా వదలకుండా గాయపరిచారు. ఈ దాడి వెనుక స్థానిక టీడీపీ నాయకుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు అధికార పార్టీ నేతలు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లినా కాకిల తీరు విస్మయానికి గురిచేసింది. నిందితులను పట్టుకోవడంలో కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా వెంటనే బాధితురాలికి బాసటగా నిలిచారు. పరామర్శించిన అనంతరం ఆమె పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళా నేతలకు రక్షణ ఏది అని నిలదీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రోజా హెచ్చరించారు. మాట్లాడారు వాళ్ళు కూర్చొని పెద్దవాళ్ళతో మాట్లాడించారు. వాళ్ళు ఏమనుకుంటారు అదే కరెక్ట్ జరుగుతుంది. ఇబ్బంది లేదు. ఇప్పుడు అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటే అబ్బాయి మళ్ళీ హౌస్ రెనోవేషన్కి వచ్చాడు. వచ్చే కొద్దికి నిన్న ప్లాన్ చేసి మొత్తం ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఏదైతే భయపడ్డారో మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని కొట్టి చంపేస్తారు, మేము ఇక్కడ ఉంటామంటే కూడా తరిమేశారు. వెళ్ళారా పొద్దున్న రమ్మన్నారు, వెళ్ళగానే తలలు పగలు కొట్టేశారు. 11 గుంటలు 6-7 గుంటలు అంటే ఈ అమ్మాయి చూసారు కదా, చూపించాము గాడ్స్ ప్లాస్టిక్ పైప్ కాదు, మామూలు కర్రతో ఉంటేనే నమ్మకం. నా పేరు వాణి. నేను మహిళా అధ్యక్షురాలిని వైఎస్ఆర్సీపీలో. మా ఇంటి దగ్గర ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. శ్రీకాంత్ అనే అబ్బాయి మా తమ్ముడు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎదురింట్లో వాళ్ళతో చిన్న చిన్న గొడవలు. ఆ పాత కక్షల్ని అంతకుముందు లాస్ట్ జనవరిలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మాకు ఇబ్బంది జరుగుతుంది, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక 50 మందిని తీసుకొచ్చి ఇంటిపైకి దాడికి వచ్చారు. దాడికి వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం స్టేషన్లో. ఇచ్చినప్పుడు వచ్చి రాజీకి వచ్చి మాట్లాడి సద్దుమణికి ఇచ్చి పెద్ద మనుషుల సమక్షంలో, టీడీపీ నాయకుల సమక్షంలో సద్దుమణిగించారు. అయిపోయినాక మళ్ళీ కొద్ది రోజులు ఒక 3 months గమనుంటారు. సద్దుమణికి ఇచ్చాక తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా చాలాసార్లు జరిగింది. పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే మా అబ్బాయిని తీసుకెళ్ళి బయట పెట్టుకోమన్నారు. ఎదురుగా ఉంటే గొడవలు కదా, మీరు తీసుకెళ్ళి బయట పెట్టండి అన్నారు. తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టండి. 9 months తిరుపతిలో ఉన్నాడు. తిరుపతిలో ఉన్నాక తిరుపతి నుంచి మళ్ళీ తీసుకొచ్చాం. ఇంకా తిరునాళ్ళలో కూడా ఇక్కడ ఉండకూడదు అన్నారు. తిరునాళ్ళ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నాం. మళ్ళీ కూడా అబ్బాయిని తీసుకురావడానికి ముందు మేము ఎస్పీ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు ఇక్కడికి వస్తే 2-3 సార్లు వెళ్ళి న్యాయం చేయమని చెప్పి అడిగితే వీళ్ళు ఎవరు మాకేం సరిగ్గా సమాధానం రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి మేము ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం. ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ చేసి అడిగి వీళ్ళని పిలిపించి మాట్లాడించాక మళ్ళీ అబ్బాయిని మేము పర్మనెంట్గా పిలిపించుకున్నాం. అంతవరకు అబ్బాయిని మేము పిలిపించాం. 9 months అక్కడే ఉన్నాడు. వచ్చినాక మళ్ళీ ఏం సమస్యలు లేకుండా ఉండింది. ఒక రెండు నెలలు, 1 నెల అట్లా ఉంటారు. తర్వాత అబ్బాయిని ఎక్కడ చూసినా నేను వదలం రావడము, నేను కొట్టేస్తామనడం, నేను చంపేస్తామనడం. ఇలా ఆ పిల్లలు ఇద్దరు మా ఇంటి ఎదురుగా మురళి, నోమేష్, మదను, సీనా, వీళ్ళ నలుగురు ప్రతిసారి రోడ్లో ఎక్కడ చూసినా చీప్గా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివి చేస్తానే కంటిన్యూ అవుతానే ఉంది ఈ సమస్య. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో దారుణం జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ యొక్క దాడి ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి ఏదైతే గేట్ పుత్తూరుకు సంబంధించిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన పనులు ముగించుకొని మోటార్ బైక్ లో ఇంటికి వస్తున్న క్రమంలోనే 4 వ్యక్తులు శ్రీకాంత్ పైన దాడి చేసి గాయపరిచారు. అయితే సీను, మదన్, నోమేష్, మురళి అనే 4 యువకులు కలిసి శ్రీకాంత్ ను దాడి చేయడంతో ఇంటికి వచ్చి తన సోదరి ఎవరైతే ఉన్నారో అంటే వైసీపీ విభాగానికి సంబంధించి అంగన్వాడీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఎం వాణికి యొక్క సమాచారాన్ని అందించాడు. అయితే ఆ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాంత్ వెంటనే
పోలీస్ స్టేషన్ పేరు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన క్రమంలోనే పోలీసులు అప్పటికి రాత్రికి 8 నుంచి 9 గంటల సమయం అవుతున్న నేపథ్యంలోనే తాము భోజనానికి వెళ్తున్నాము కాబట్టి రేపు ఉదయం రండి మాట్లాడతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన క్రమంలో కూడా ఎవరైతే 4 యువకులు ఉన్నారో వారు టీడీపీకి చెందిన వ్యక్తులుగా వాణి కూడా ఆరోపిస్తున్న క్రమంలోనే నిన్న తెల్లవారుజామున కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి ఫిర్యాదు చేసిన క్రమంలోనే వాళ్ళు కేసు తీసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మాజీ మంత్రి రోజాను కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అంటే శుక్రవారం రాత్రి మరోసారి కూడా దొంగలు ఎవరైతే ఉన్నారో సీను, మదన్, లోమేష్, మురళి తమ పైన ఫిర్యాదు చేస్తారా అంటూ కూడా రాడ్లు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల పైన దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో వాణి, అదేవిధంగా ఆమెకు మేనమామ చొక్కాలింగం, అదేవిధంగా సోదరులు ఎవరైతే ఉన్నారో లోకేష్, సుమతి, పవిత్ర కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ గాయాలకు గురైన వారు తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా వారికి సరైన న్యాయం జరగకపోవడంతో వారు వైసీపీ మాజీ మంత్రి రోజాను కూడా ఆశ్రయించారు. రోజా కూడా సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ కూడా వచ్చి స్టేషన్ లో ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో శేఖర్ రెడ్డి ఆయనతో వాగ్వివాదానికి కూడా దిగింది. తమ కార్యకర్తలకు తమకు అండగా ఉన్న అభిమానులకు కూడా వారు సరైన న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే కేసు నమోదు చేసి కూడా ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆమె వాగ్వేదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే శేఖర్ రెడ్డి ఉన్నాడో ఆయన నామమాత్రంగా కొన్ని కేసులు పెట్టి కేసు కూడా నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా వాణి బాధితులు ఎవరైతే ఉందో ఆరోపిస్తుంది. అయితే ఈ యొక్క జరిగిన దాడికి పాత కక్షలు ఉన్న నేపథ్యం ఏమైనా ఉందా అనే క్రమంలో కూడా పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరిగేంత వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా వాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో పోలీసులు మెతక వైఖరిగాను అవలంబిస్తే తాము పోరాటాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.